ఆకాశంలో ఎప్పుడూ నవ్వుతూ ఉండే పెద్ద రాజు ఉండేవాడు. ఆయనే నెలరాజు. అతని పేరు వెన్నెల. నెలరాజుకు చాలా పెద్ద పని ఉండేది, ప్రతి రాత్రి ఆకాశంలో మినుకు మినుకుమనే నక్షత్రాలన్నింటినీ వెలిగించడం. ఆ రాత్రి వెన్నెల రాజుకు బాగా నిద్ర వస్తోంది. అతను తన పనిని త్వరగా ముగించడానికి ప్రయత్నించాడు. చకచకా వెలుగుతూ ఉండు, చిన్ని నక్షత్రమా అని గుసగుసలాడుతూ అతను ఆఖరి నక్షత్రాన్ని వెలిగించడం మర్చిపోయాడు. సరిగ్గా అప్పుడే చిన్న మేఘం తుషార వచ్చింది. తుషార రాజు పక్కనుండి నెమ్మదిగా తేలియాడుతూ వెళ్తోంది. నక్షత్రం బాధగా, మసకగా ఉండటం తుషార చూసింది. అయ్యో, చిన్న స్నేహితుడా, నువ్వెందుకు మెరవడం లేదు అని అడిగింది. మసక నక్షత్రం మెల్లగా, నెలరాజు నన్ను వెలిగించడం మర్చిపోయారు, ఆయన నిద్రపోతున్నారు అని చెప్పింది. తుషార రాజును నిద్రలేపాలని అనుకుంది. కాని రాజు బాగా అలసిపోయారు. నేనే ఏదైనా చేయగలను అని తుషార అనుకుంది. తుషార గాలిలో పైకి దూకి తన మెత్తని పట్టులాంటి దేహంతో నక్షత్రాన్ని తాకింది. పూఫ్ అని నక్షత్రం ప్రకాశవంతంగా మెరిసింది. వెన్నెల రాజు నిద్రలేచి చూశాడు. ఆఖరి నక్షత్రం కూడా ఆనందంగా మెరుస్తూ ఉంది. అతను తుషార వైపు చూసి నవ్వి, ధన్యవాదాలు, చిన్ని స్నేహితురాలా అని చెప్పాడు. అప్పటి నుండి ఇద్దరూ కలిసి ఆకాశాన్ని జాగ్రత్తగా చూసుకున్నారు.